ప్రభునందు ప్రియమైన వారులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలంలో కలువరి కృపాసనం ఎదుగు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 27వ వచనంలో, మరియు యెహోవా జనములలో మిమ్మల్ని చెదరగొట్టును. యెహోవా ఎక్కడికి మిమ్మల్ని తోలివేయునో అక్కడి జనములలో మీరు కొద్దిమందే మిగిలియుందురు. ఏ విధంగానైతే దేవుడు సెలవిచ్చిన మాట ప్రకారంగా ఆయనను తప్ప లోకానుసారంగా అందరూ ఆరాధించినట్లుగా వేరే ఆరాధన రీతుల్లో వీరు జీవిస్తే గనుక, వేరే పద్ధతుల్లో వీరు ఆరాధన చేస్తే గనుక దేవుడు వారిని చెదరగొడతాడు. ఎక్కడికి తోలివేస్తాడో అక్కడ వీరు కొద్దిమంది మాత్రమే ఉంటారని దేవుడు సెలవిచ్చాడు. కాబట్టి దేవుడైన యెహోవా సెలవిచ్చినట్లుగా ఆయనను తప్ప, నీవు విశ్వసించిన దేవుని తప్ప వేరే విధంగా వేరే వారిని కానీ ఆరాధించడానికి ఇష్టపడకుండా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించి ఆయన చేయి మేలు కొరకు కనిపెట్టి ఉండాలని ప్రభు పేరిట మనం చేయించున్నాం.